ప్రతిక్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతిక్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా సర్వసత్యమేన మార్గమై సంఘక్షేమమేన ప్రాణమై సర్వసత్యమేన మార్గమై సంఘక్షేమమేన ప్రాణమై లోక మహిమ చూడక నీ జాడలు వీడక లోక మహిమ చూడక నీ జాడలు వీడక నీతోనే నిలవాలి నిత్య సియోనులో ఈ దర్శనం నా ఆశయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హత లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలాలో నీ కోసమే సాక్షాత్తమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా
సమయాన్ని వాక్య పరిచర్య కొరకే దైవజనులను ఆహ్వానిస్తున్నాను. మరొక్కసారి ఘనముగా ప్రభుని మహిమపరుస్తూ చప్పలు కొడదాం. దేవునికి మహిమ కలుగును. పరిశుద్ధ గ్రంథం యెషయా 4వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనాన్ని చదువుకుందాం. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొందుము, మీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఈ వాక్యం చరిత్రకు సంబంధించిన విషయం. నేను మళ్ళీ చెబుతున్నా, ఈ వాక్యం చరిత్రకు సంబంధించిన విషయం. అయితే చరిత్రలో కానీ అక్షరార్థకంగా ఉన్న విషయాలలో కానీ ఎంతో ఆత్మీయతను దేవుడు గుప్తపరిచి ఉంటున్నాడు అన్న విషయం మనము తెలుసుకోవలసిన వ్యక్తులమై ఉంటున్నాము. అక్షరార్థకంగా ఉన్నది అక్షరార్థకంగా బోధించగలిగితే, చరిత్రగా ఉన్నది చరిత్రగా బోధించగలిగితే మన ఆత్మీయ జీవిత ఎదుగుదలకు అంత సంపూర్ణముగా తోడ్పడదు. ఇందులో ఎంతో భావగర్భితమైన పరమాత్మికమైన సత్యములను దేవుడు గుప్తపరిచి ఉంటున్నాడు అనేది మనము గ్రహించవలసిన విషయం ఇది. పరిశుద్ధ గ్రంథంలో ఏ చిన్న వాక్యమైనా కానీ దాని గురించి మనము ధ్యానం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయమే ఆ వాక్య విషయంలో మనకుంటే, నీటి ఊట ఏ విధముగా ఆగకుండా అది ఉబుకుతూ ఉంటుందో ఆ విధంగా దేవుని వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా మనము బోధింపబడేటప్పుడు ఆ వాక్యములో నుండి ఊటలాగా వస్తూనే ఉంటుందన్నమాట. అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సంపూర్ణమైన సందేశాలు ఆత్మ మూలమున మనకు అందించబడేటప్పుడు సంపూర్ణమైనటువంటి ఆత్మ సందేశం ఒక వ్యక్తిని ఆత్మీయతలో సంపూర్ణతలోనికి నడిపించటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది. ఈ యెషయా గ్రంథములో ఉన్నటువంటి 7 స్త్రీలు, వీరు ఏకమై ఒకే ఒక పురుషుని దగ్గరికి వెళ్ళారు. ఆ ఒక్క పురుషుని దగ్గరికి వెళ్ళి, మా అన్నం మేము తింటాం, మా వస్త్రాన్ని మేమే కట్టుకుంటాం, అయితే నీ పేరు మాత్రం మాకు చాలండి. అసలుకు 7 అన్న ఈ సంఖ్య ఏది? ఎవరి స్త్రీలు? ఎవరా ఒక్క పురుషుడు? అసలుకు మా అన్నము మేమే తింటాం అంటే దాని అర్థం నీ అన్నము మాకు ధూని, దాని అర్థం మా వస్త్రాన్ని మేమే కట్టుకుంటాం అంటే నీ వస్త్రం మాకు ధూని, దాని అర్థం. అయితే వారు కోరుకున్నది ఏమిటి అంటే, నీ పేరు మాత్రము చాలు మాకు, నీ పేరు మాత్రం మాకు చాలు. ఇది వారు అక్కడ కోరుకోదగినటువంటిది. మళ్ళీ చెబుతున్నా, 7 అనే సంఖ్య 7కు పై ఉన్న 8 కాదు, 7కు తక్కువ ఉన్న 6 కాదు, 6కు 8కి మధ్య ఉన్న సంఖ్య ఇది 7.
ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ 7 అనేటువంటిది దేనిని సూచించుచున్నది అనగా, దేవుని యొక్క వాక్య ఆధారాన్ని బట్టి 7 అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనిపించినా అది సంపూర్ణతను మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. 7ని 7గా అర్థం చేసుకోవద్దు. 7 సంపూర్ణతకు సూచన. ఇది చివరి వరకు నువ్వు అర్థం చేసుకో. రెండవది, అక్కడ స్త్రీ అనే మాట అక్కడ కనిపించలేదు. ఏకవచనము లేదు, స్త్రీలు బహువచనం. బైబిల్ ఏం చెబుతున్నా తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన పౌలు స్త్రీని సంఘమునకు పోల్చినట్లుగా ఎఫెసీ 5వ అధ్యాయం 31 నుంచి నువ్వు చదువుకుంటే పౌలు అక్కడ స్త్రీని సంఘానికి పోల్చగలిగాడు. ఇది కూడా నీకు అర్థమైపోయాది. ఆ తర్వాత ఒక్క పురుషుడు, ఆ ఒక్క పురుషుడు అనేది బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే ఆ ఒక్క పురుషుడు ఎవరో కాదు, నిజదేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తే ఆ ఒక్క పురుషుడు బైబిల్ చెబుతూ ఉంది. అయితే ఈ స్త్రీలు వెళ్ళి ఆ ఒక్క పురుషుని ఏమడుగుతున్నారంటే, మా అన్నం మేము తింటాం, నీ అన్నము మాకొద్దు, మా వస్త్రం మేము కట్టుకుంటాం, నీ వస్త్రం వద్దు, పేరుంటే మాకు చాలు. ఇది ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒక్కొక్కటి పరిశుద్ధాత్మ దేవుడు మొదట నాకు, ఆ మీదట మీకు బోధించని. జాగ్రత్తగా మనం విందాం. 7 అనే సంఖ్య సంపూర్ణతను సూచించుచున్నది. ఇక్కడ స్త్రీ అనేది సంఘాన్ని సూచించుచూ ఉంటున్నది. ఇక్కడ స్త్రీ అని కాదు, కానీ స్త్రీలు అనగా ఇది సార్వత్రిక సంఘాన్ని సూచిస్తూ ఉంటున్నది. 7 సంపూర్ణమైన సంఘములు. సంఘములు అన్నవి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘాలు స్థాపించబడి ఉంటున్నాయి. ఒక సంఘాన్ని విడిచిపెట్టి ఒక సంఘాన్ని గురించి చెప్పబడిన మాట కాదు. కొన్ని సంఘాలను మాత్రమే చెప్పబడి మరికొన్ని సంఘాలను విడిచిపెట్టడం కాదు. ఈ బాహ్య ప్రపంచములో స్థాపించబడినటువంటి అన్ని సంఘములని సార్వత్రిక సంఘము అని మనము గ్రహించవలసిన వ్యక్తులమై ఉంటున్నాం. ఇప్పుడు సంఘము అనేటువంటిది ఈ భూమి మీద ఎలా ఏర్పరచబడగలిగాది అనేది మనము గ్రహించవలసిన విషయం. ఒక దైవజనుడు కొద్దిమంది వ్యక్తులను ఒక స్థలములో చేర్చి ఒక చక్కని ఆరాధన జరిపిస్తుంటున్నాడంటే అది తను అనుకుంటాడు అది సంఘము అని. బైబిల్ ప్రకారం అది కాదు. సంఘమేది? యోబు 16వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. యోబు 16వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. భూమి నా రక్తాన్ని కప్పివేయకుము, నా మొరకు విరామము కలుగకుండునుగాక. చూడు, ఈ యోబు 16వ అధ్యాయం 18లో చూస్తే భూమికి ఆజ్ఞాపించుచున్న విషయం ఏంటి తెలుసా? భూమి నా రక్తమును నువ్వు కప్పివేయకుము. భూమికి ఆజ్ఞాపింపబడుచు ఉంటున్నది. అనగా ఈ భూమి మీద ఒక వ్యక్తి చంపబడిన తర్వాత చంపబడిన వ్యక్తి యొక్క దేహము మీద రేపబడిన గాయాలతో ప్రోక్షించబడిన రక్తం భూమి మీద పడిన వెంటనే ఆ రక్తం ఆ భూమిలో ఒలికిపోతుంది.
ఎప్పుడైతే రక్తం భూమిలో ఒలికిపోతుందో దాన్ని తీయాలంటే నా వలన కాదు, ఎవరి వలన కూడా కానే కాదు. నీకు అర్థం అవటానికి ఒక గ్లాసులో నీళ్లు తీసి నీవు భూమి మీద పోసిన తర్వాత ఆ యొక్క నీళ్లు ఒలికిపోతే నీవు తీయగలవా? ఆ నీళ్లు ఒలికిపోతే మీరు ఎవరైనా తీయగలరా? మీరు ఎవరో తీయలేరు, మీ వల్ల కాదు. 2025 సంవత్సరముల క్రితం దివిని విడిచి భూమికి వచ్చిన యేసుక్రీస్తు శిలువ మీద ఆయన యొక్క దేహమంతా కూడా పచ్చి గాయాలే. ఆయన దేహములో కలిగిన గాయములన్నీ కూడా ఒక ప్రవాహములాగా రక్తము కారి భూమి మీద పడగలిగాది. భూమి మీద పడిన తర్వాత దేవుని మాట ఆ రోజే, ఏ భూమి నేను ప్రోక్షించుచున్నటువంటి రక్తాన్ని తాగవద్దు, నీవు దాన్ని తాగవద్దు, నీవు తాగి ఆ రక్తాన్ని ఎక్కడ కానీ మరుగు చేయొద్దు అంటే, ఆ రక్తాన్ని కప్పద్దు, నువ్వు తాగద్దు అని భూమికి చెప్పాడు అంటే భూమి దేవుని మాట వింటుందా? వినదా? వింటుంది. భూమి అనేది తన వలన అది కలిగింది కాదు. భూమి అన్నది దేవుని మాట ద్వారా భూమి కలుగునుగాక, ఆకాశం కలుగునుగాక, అందు సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగాక, మానవ కంటి కనుచూప మేరకు కనిపించే ఈ విశ్వంలో ఉన్నదంతా కూడా కేవలం దేవుని నోటి మాట ద్వారా కలుగగలిగినది. అందుకే సృష్టి ఎప్పుడు కూడా దేవునికి లోబడుతుంది, దేవునికి లోబడుతుంది. అందుకే భూమి రక్తాన్ని కప్పవద్దు అంటే దాని అర్థం, ఏ భూమి మీద ఏ క్రీస్తు ప్రభుల వారు తన రక్తాన్ని చిందించగలిగాడో ఆ రక్తాన్ని బట్టబయలు చేయాలి. నీవు బట్టబయలు చేయాలి. రక్తం బట్టబయలైన తర్వాత బైబిల్లో కింద ఒక మాట ఉంది, చదవండి. అదే వాక్యం కింద వచ్చిన, రక్తముని నీవు నా మొరకు విరామము కలుగకుండునుగాక. చాలు చాలు. ఏమంటాడు బాయ్ గారు? మళ్ళీ చెప్పండి. ఈ మాట మీరు వినాలి. నా మొరకు విరామము కలుగకుండునుగాక. నా మొరకు విరామము కలుగకుండునుగాక. జాగ్రత్తగా వినాలి. ప్రోక్షించబడిన రక్తం దేవుని మాటను బట్టి భూమి ఎక్కడ కానీ రక్తాన్ని కప్పివేయకుండా ఆ క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని బట్టబయలు చేసింది. అది ఆ రక్తం విరామము లేకుండా ఏం చేస్తున్నది? ఆస్తి గారు ఏం చేస్తున్నది? ఆ రక్తము విరామము లేకుండా ఏం చేస్తున్నది? మొరపెట్టుచూ ఉంటున్నదని వ్రాయబడి ఉన్నది. దానికి విరామము లే. ఆ రక్తం మొరపెట్టుచూనే ఉంటున్నది. బైబిల్ చెబుచూ ఉంటున్నది. మీకు తెలుసు రక్తములో ఏముంది? ప్రాణముంది. ఆ రక్తానికి విరామములే. అది మొరపెడుతూనే ఉంది. ఏం మొరపెడుతూ ఉంది? ఏం మొరపెడుతూ ఉంది? బైబిలు గ్రంథంలో రక్తం మొరపెట్టిన సందర్భం, కయీను నీతిమంతుడిని హేబెలును చంపేశాడు. చంపిన తర్వాత ఆ రక్తము నేలలో నుండి దేవునికి ఏం చేశాది? మొరపెట్టింది. కయీను, ఎక్కడ నీ తమ్ముడు? నాకేం తెలుసు? దేవుడు అడిగిన ప్రశ్నకు సరైన జవాబు కయ్యూను ఇవ్వలేదు. నా తమ్ముడికి నేను కావలివాడా? నువ్వు నా రావడమేమిటి? అప్పుడు అన్నాడు కదా,
నీ తమ్ముణ్ణి నీవు గాయం చెయ్యగా అతని రక్తము భూమి మీద పడగా భూమి మీద పడిన హేబేలు యొక్క రక్తము నాకేం చేస్తున్నది? నేల నుండి మొరపెడుతూ ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క రక్తం విరామము లేకుండా మొరపెడుతూ ఉంది. అక్కడ హేబేలు యొక్క రక్తము మొరపెడుతూ ఉంది. రక్తము ఏమని మొరపెట్టింది దేవునికి? లేక యేసుక్రీస్తు యొక్క రక్తం విరామము లేకుండా అది ఏమని మొరపెట్టగలిగాది? ఆ మొరవేరు, ఈ మొరవేరు. హేబేలు యొక్క రక్తం ఏం మొరపెట్టింది తెలుసా? ఓ యెహోవా, నేను నీతిమంతుడును కాదా? నీతిమంతుడనేటువంటి నా యొక్క రక్తాన్ని నా అన్నయ్యనేటువంటి కయీను ఒలికింపచేశాడు. అందుకే నా అన్న అయినటువంటి కయీనుకు ప్రతీకారము చెయ్యి 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 అని హేబేలు రక్తం మొరపెట్టింది. ఆ రక్తం ప్రతీకారాన్ని కోరుకోగలిగాది. యేసుక్రీస్తు యొక్క రక్తము ఏం కోరుకున్నది? విరామము లేకుండా. సిలువలో మొదటి మాట మీ అందరికీ తెలుసు, అదేది? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. వీరిని క్రీస్తు యొక్క రక్తము విరామము లేకుండా మొరపెట్టింది ఏమిటి అంటే, క్షమించు, క్షమించు, క్షమించు. హేబేలు రక్తం మొరపెట్టింది, ప్రతీకారం చెయ్యి, ప్రతీకారం చెయ్యి, ప్రతీకారం చెయ్యి. హేబేలు రక్తం ప్రతీకారాన్ని కోరుకోగలిగాది. యేసుక్రీస్తు యొక్క రక్తం క్షమాపణ కోరుకోగలిగాది. క్షమించు, క్షమించు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఒక పాపికి, వ్యభిచారి కానీ, తాగుబోతు కానీ, దొంగ కానీ, జూదగాడు కానీ, అనగా వాడు ఎటువంటి ప్రధాన పాపి అయినా సరే, అలాంటి వాడు ఆ పాపాలన్నిటినీ కూడా క్షమించేటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం విరామము లేకుండా క్షమించటానికి సిద్ధముగా ఉన్నదని సత్యాన్ని తెలుసుకున్నవాడు ఎప్పుడైతే క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి వాని మోకాళ్ళు నేల మీద వేసి వాడు హృదయ వేదనతో, అంతరంగ పరివర్తనతో, కండీలు కారుస్తూ, పెదవులు విప్పి, నా వెనుకటి జీవితము నుండి ఈరోజు వరకు ఎన్నో భయంకరమైన పాపాలు చేశా తండ్రి, నా పాపాన్ని గురించి నేను ఆలోచిస్తే నా మీద నాకే అసహ్యం అనిపిస్తూ ఉన్నది. నేను చేసిన పాపాల జ్ఞాపకం వస్తే నా వంటి పాపి అనేవాడు ఎవడు లేడని అనిపిస్తుంది. అటువంటి ఘోరమైన పాపిని తండ్రి అని వాడు దైవ సన్నిధానంలో మార్పు చెంది వాడు ఎక్కెక్కి ఏడ్చి దేవుని దగ్గర వాడు పశ్చాత్తాపపడి నన్ను క్షమించు తండ్రి అంటే, విరామము లేనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం ఏమంటుంది? క్షమించేశాను. ఏమంటుంది? క్షమించేశాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ భూమి నా రక్తాన్ని కప్పద్దు, ఎక్కడ కానీ తాగవద్దు, బట్టబయలు చేసేయి. అందుకే క్రీస్తు ప్రభువు రక్తం సిలువ మీద నుండి పడినప్పుడు భూమి తాగలేదు, బట్టబయలు చేసేసాది. ఈరోజు వరకు కూడా ఆ రక్తం సజీవమై ఉంటూ ఉన్నది. ఆ రక్తము దగ్గరికి ఎవరు వచ్చినా ఒక్క మాట క్షమించయ్యా అంటే విరామము లేనటువంటి ఆ రక్తం దాని మొర మళ్ళీ ఏం చేసేస్తుంది? ఏం చేస్తుంది భాస్కర్ గారు? క్షమించేస్తుంది. క్షమాపణ అడిగి దేవుని క్షమాపణ పొందుకున్నవాడు ఆయన క్షమాపణ ద్వారా క్షమింపబడిన పొరపాట్లు జీవితంలో చేయకుండా ఒక పరిశుద్ధంగా బ్రతకాలనేవాడు ఒక స్థలములో ఒక్కొక్కడు చేర్చబడితే దానిని సంఘం అంటుంది బైబిల్. దాని సంఘం అంటుంది బైబిల్. ఈ రోజున మనిషిలో మార్పు లేదు,
జరుగుచున్న పాపాలు క్షమించనేవాడు లేడు. ఒకవేళ క్షమించుని అడిగినా, వానికి దేవుని దగ్గర క్షమాపణ దొరికినా, క్షమింపబడిన పొరపాట్లు ఏమైనా వదిలిపెట్టాడా? లేదు. వాడు చేస్తూనే ఉన్నాడు, సంఘానికి వెళుతూ ఉన్నాడు. అది ఎలా సంఘం అనిపిస్తుంది? అది సంఘం కాదు. ఇటువంటి సంఘాలు ప్రపంచంలో ఎన్నో ఉంటున్నాయి. ఇవన్నీ నామకార్థకమైన సంఘాలు. నీవే సంఘానికి వెళుతూ ఉంటున్నావో ఆ సంఘములో నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకో. క్షమాపణ అడుగుతున్నా, విరామము లేనటువంటి దేవుని క్షమాపణ దొరుకుతున్నది. క్షమించబడిన నీ పొరపాట్లను మళ్ళీ చేయకుండా జాగ్రత్తగా సంఘ వ్యవస్థలో నీ భక్తిని పెంచుకుంటున్నావా? లేకపోతే పాపాన్ని జరిగించుకుంటూ సంఘములో ఉన్నప్పుడు భక్తి, సంఘం బయట వస్తే యుక్తి. ముక్తి ఎలా వస్తుంది? ముక్తి రాదు. ఆ జీవితం నీకొద్దు అని ఈ రాత్రికాల సందేశం నీకు తెలియపరుస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, బైబిలు గ్రంథంలో విరామము లేకుండా ఆ రక్తం మొరపెడుతూనే ఉంది. క్షమించు, 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 క్షమించు. దేవుని క్షమాపణ మనకు దొరికేటప్పుడే నువ్వు దేవుని దగ్గర క్షమాపణ అందుకోవటానికి నువ్వు సిద్ధపడిన ఒక వ్యక్తివిగా నీవు ఉండాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ 7 అన్న సంపూర్ణ స్త్రీలు అనే సంఘాలు ఈ రోజున దేవుని యొక్క దృష్టిలో ఒక విలువైనటువంటి జీవితము జీవించే విధానం ఎక్కడ కానీ కనిపించలేదు. ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఏముందో తెలుసా? మీకందరికీ తెలిసిన మాట. నాగలి చేత పట్టుకొని ఒక కర్షకుడు భూమిని దున్నేటప్పుడు ఆ నాగలితో చాళ్లను సిద్ధం చేస్తాడు. అందులో విత్తనం వేస్తాడు. ఆ విత్తనం సావకుండా ఒంటిగా ఉన్నింది అనుకో, అది ఫలించదు. చాళ్లలో విత్తనం పడిన తర్వాత అది చస్తే విస్తారంగా అది ఫలించగలుగుతుంది. అది చావకుండా ఒంటిగా ఉంటే అస్సలుకు ఫలితం ఉండదు. అందుకే బైబిల్ ఏమంటుంది తెలుసా? అదే కీర్తన 129వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన 129:3 చదువుకుందాం. త్వరగా. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. చూడండి, దున్నువారు నా వీపుని ఏం చేశారు? దున్నిరి. వారు చాళ్లను పొడుగుగా చేసిరి. ఇది యేసుక్రీస్తు ప్రభువును గురించి చెప్పబడినటువంటి మాట. ఇది ఒక ప్రవచనం. ఒక రైతు నాగలి చేత పట్టుకొని భూమిని ఎలా దున్ని చాళ్లను పొడుగుగా చేస్తారో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహము నాగలితో దున్నబడినట్లుగా ఆయన శరీరమంతా కూడా చాళ్ల వలె దున్నబడిపోయాది. అనగా రాణువ వారి చేత క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే పట్టబడగలిగాడో అప్పుడు క్రీస్తు యొక్క దేహం మీద వారి చేసిన దాడి ఇంత అంతా కాదు. ఆయన దేహం మీద ఉపయోగించినటువంటి ఆయుధాలు, ఎన్ని ఆయుధాలు ఉపయోగించారో అన్నీ ఉపయోగించారు. ఆ ఉపయోగించినటువంటి ఆయుధములు తన దేహం మీద పనిచేసినప్పుడు నాగలి చేత పట్టుకొని భూమిని దున్నితే ఏ విధంగా చాలు ఏర్పరచబడగలిగాయో క్రీస్తు ప్రభు యొక్క దేహమంతా కూడా అలా దున్నబడినటువంటి చాళ్ళ వలె తయారైపోయాది. అలా దున్నబడిన దానిటువంటి దేహములో ఏం పుట్టుకొచ్చిందంటే రక్తం పుట్టుకొచ్చింది. రక్తం పుట్టుకుని రాగా ఆ పుట్టుకొచ్చినటువంటి రక్తములో దేవుడు నిన్ను నన్ను ఒక విత్తనములాగా పడేశాడు. ఆ రక్తములో పడవేయగా
ఆ రక్తం మనలో బ్రతుకుచున్నటువంటి పాపాన్ని చంపేసింది. ఆయనలో మనల్ని బ్రతకనిచ్చింది. ఆయనలో మనం ఎదగటానికి సహాయం చేసింది. ఎవరి రక్తం? క్రీస్తు రక్తం. ఈరోజు నువ్వు ఆలోచించు. క్రీస్తు యొక్క రక్తములో మనలో బ్రతుకుచున్న పాపాన్ని చంపి ఆ తర్వాత రక్తం ఆయనలో మనల్ని బ్రతకనిచ్చి ఆయనలో మన ఫలించే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? ఇది నువ్వు ఆలోచించాలి. ఈ రోజున 7వ సంపూర్ణ స్త్రీలోన సంఘాల యొక్క పరిస్థితి ఆ విధంగా లేదు. ఇంకా పాప విషయంలో చావలేదు. ఇంకా క్రీస్తులో వారు బ్రతకలేదు. క్రీస్తులో వారు ఫలించలేదు. ఫలించకపోతే వచ్చే నష్టం, వచ్చే కష్టం సంఘానికి ఏంటి తెలుసా? పరమగీతం 4వ అధ్యాయం ఒక్కసారిగా నీవు చూడు. బైబిల్ ఏం చెబుతున్నది అని మనం ఆలోచించగలిగితే పరమగీతం 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. చేయుడి. ఈ మాట వినాలి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక. చూడండి, తనకు ఇష్టమైనటువంటి ఫలములను అతడు భుజించునుగాక. ఈ రోజున ఉద్యానవనము అని చెప్పబడుచున్నది సంఘం. ఆ సంఘములో దేవుడు నిన్ను నన్ను చేర్చగలిగాడు. ఏ సంఘంలో నువ్వు చేర్చబడగలిగితేవో ఆ సంఘములో నీవు దేవునికి ఇష్టమైనటువంటి ఫలములను నీవు ఫలించాలి. సంఘ వ్యవస్థలో ఎప్పుడైతే దేవునికి ఇష్టమైనటువంటి ఫలము నీలో ఉంటుందో ఆ సంఘం కోసమే వస్తాడు. ఫలించిన వారిని క్రీస్తు తనతో పాటు తీసుకువెళ్ళగలుగుతాడు. ఒకవేళ సంఘము ఫలించకపోతే సంఘము దగ్గరికి రాడు. సంఘము కూడా క్రీస్తుని ఎదుర్కోదు. సంఘము ఇక్కడే విడిచిపెట్టబడడం అనేది జరుగుతుంది. అందుకే ప్రియుడైనటువంటి వాడు తన ఉద్యానవనమన్న సంఘములో ఎవడైతే గాన ఫలించి ఉంటాడో వాని దగ్గరికే యేసు ప్రభు వస్తాడు. లేకపోతే రాడు. ప్రకృతి ధర్మం చాళ్ళలో విత్తనం వేస్తే అది చచ్చి విస్తారంగా ఫలితం ఇచ్చినట్లుగా ఒకవేళ అది చావకపోతే అది ఒంటిగా ఉండి ఎలా ఫలము ఇవ్వకపోతుందో అదే రీతిగా క్రీస్తు ప్రభుల వారి దేహము కూడా చాళ్ళ వలె దున్నబడగా అందులో రక్తము పుట్టుకుని రాగా ఆ రక్తములో నీ పాపాన్ని చంపుకోగా ఆ రక్తమే నిన్ను క్రీస్తులో బ్రతకనిచ్చి ఆ రక్తమే నువ్వు ఫలించేటట్టుగా నిన్ను చేస్తుంది. అది సంఘం. అది సంఘం. సంఘానికి వచ్చే వ్యక్తి బ్రతుకుచున్న పాపం క్రీస్తు రక్తముతో చంపాలి. ఆ రక్తమే బ్రతికిస్తుంది. ఆ రక్తమే ఫలింపచేస్తుంది. దాన్ని ఏమంటాం? సంపూర్ణం. ఫలము తర్వాత మనలో దశ లేదు. ఎండ్ అదే లాస్ట్. దాన్ని సంపూర్ణం అంటాం. అయితే ఇక్కడ 7 అన్న సంపూర్ణ స్త్రీలు అనే సంఘాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి అంటే ఒక పురుషుని దగ్గరికి వెళ్ళాయి. ప్రస్తుతం లోకంలో జరుగుతున్న విషయం ఇది. ఆ ఒక్క పురుషుడే. ప్రసంగి 7వ అధ్యాయం 28 చదువుకుందాం. ఆ ఒక్క పురుషుని గురించి బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ప్రసంగి 7:28 చదువుకుందాం. ఏమనగా 1000 మంది పురుషులలో నేను ఒక్కని చూచి తిని కానీ అంతమంది స్త్రీలలో నేను ఒక్కతిని చూడలేదు. చూడండి, 1000 మంది పురుషులలో నేను ఒక్కరిని చూచాను, అంతమంది స్త్రీలలో ఒక్కతిని నేను చూడలేదు. పురుషుల్లో ఒక్కడిని చూశాము అంటే స్త్రీలలో కూడా ఒక్కదాన్ని మనము చూడవచ్చు కదా. చూడలేదు అంటున్నాడు. ఏంటి దీని అర్థం?
1000 మంది అని చెప్పబడేటువంటి వ్యక్తులు 1000 కాదు, 1000 కంటే ఎక్కువే. ఈ భూమి మీద ఎంతోమంది అవతార పురుషులు పుట్టారు. పుట్టినటువంటి అవతార పురుషులలో లేనటువంటి ప్రత్యేకత ఒక్క పురుషుడు అనేటువంటి వ్యక్తిలో మనకు కనిపిస్తూ ఉంటున్నది. 1000 మంది పురుషులలో నేను ఒక్కని చూచి తిని అంటే 1000 లేక 1000కి మించిన సంఖ్య ఎంతైనా కానీ వారిలో ఒక్కని చూచి తిని అంటే ఆ 1000 మందిలో లేనటువంటి ప్రత్యేకత ఆ ఒక్క వ్యక్తిలో ఉంది కాబట్టే ఆ వ్యక్తిని చూచి తిని. మీకు అర్థం కావాలి అంటే ఒక వివాహానికి మీరు పిలువబడ్డారు అనుకోగాక, ఆ వివాహానికి ఒక 2000 మంది వెళ్ళారు అనుకో, ఆ వివాహములో ప్రత్యేకంగా మనకి ఎవరు కనిపిస్తారు? పాస్టర్ గారు, ఎందుకు? ఆ 2000 మందిలో వాళ్ళు కనిపించినట్లు మనం ఎందుకు కనిపించము? వాళ్ళు కనిపించడం ఏమిటి, మనము కనిపించకపోవడం ఏమిటి? వారి యొక్క స్థానం ప్రత్యేకం, వారి యొక్క కార్యం ప్రత్యేకం, వారి యొక్క వస్త్రధారణ ప్రత్యేకం, వారి ఆభరణ ప్రత్యేకం. అంటే వివాహమాడే స్త్రీ పురుషులు అన్ని విషయాల్లో కూడా ప్రత్యేకించబడినటువంటి దానిని కలిగి ఉంటారు. కాబట్టి వారు ఎన్ని వేల మధ్య ఉండినప్పటికీ కూడా అందరిలో వీరు ప్రత్యేకంగా మనకు కనిపిస్తారు. ఇది నువ్వు అర్థం చేసుకోవడానికి చెప్పాను. అదే రీతిగా ఈ భూమి మీద అవతార పురుషులనే వారు ఎన్ని వేల మంది, లక్షల మంది పుట్టుకొచ్చినా వారిలో లేనటువంటి ఒక్క పురుషుడుని చెప్పబడుచున్న యేసుక్రీస్తులో మాత్రమే ఉంది ఆ ప్రత్యేకత. వారిలో లేని ప్రత్యేకత ఏమిటి? యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆయన ఒక్క మాటలో చెప్పాలి అంటే పాపము లేని మహాపరిశుద్ధుడు. భూమి మీద జీవించిన ప్రతి అవతార పురుషుల్లో పాపముంది, పరిశుద్ధతలే. మనిషిని పరిశుద్ధిని చేయటానికి ఈ రోజు వరకు కూడా యేసుక్రీస్తు రక్తం ఉంది. భూమి మీద క్రీస్తు రక్తం ఉంది, పరిశుద్ధులు లేరు. పరలోకములో రక్తము లేదు, పరిశుద్ధులు ఉన్నారు. పరలో రక్తం ఉందా? పరలోకంలో రక్తం లేదు, అయినా అక్కడ ఎవరున్నారు? పరిశుద్ధులు ఉన్నారు. భూమి మీద ఏముంది? రక్తం ఉంది, అయినా కూడా ఇక్కడ ఎవరు లేరు? పరిశుద్ధులే. అంటే క్రీస్తు యొక్క రక్తాన్ని ఖర్చు చేసుకోలేదు. మీరు చూడండి ఒక మాట, మొట్టమొదటి యోహానుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూడండి. మొదటి యోహానుకు రాసినటువంటి పత్రిక, నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే. చూడండి, యేసుక్రీస్తే. యేసుక్రీస్తు లోకానికి దేని ద్వారా వచ్చాడు? రక్తము ద్వారా ఆయన వచ్చాడు. ఆయన రక్తాన్ని తీసుకొని వచ్చాడు లోకానికి. ఎందుకు అంటే మానవ శరీర ఆత్మల కంటుకున్న మాలిన్యాన్ని కడిగేది క్రీస్తు రక్తం ఒక్కటే. అందుకే నేను పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చేటప్పుడు నేను రక్తముతో వచ్చాను, రక్తాన్ని తీసుకొని వచ్చాను. అది నా రక్తమే. నా రక్తం ప్రతి మానవుని మాలిన్యాన్ని కడిగి, నా రక్తం ప్రతి వ్యక్తిని శుద్ధిని చేస్తుంది. అందుకే నేను రక్తముతో వచ్చి తిని అన్నాడు. ఆ రక్తం ఆ రోజుతోనే అంతం కాలేదు. ఆ రక్తాన్ని ఈ భూమి బట్టబయలు చేసేసారి. రక్తం ఎక్కడ కానీ భూమి తాగలేదు. అయితే ఆ రక్తాన్ని, ఒక పాపిగా నా రక్తాన్ని ఖర్చు చేసుకుంటే తప్పనిసరిగా వాని పాపం పోతుంది, వాడు పరిశుద్ధుడవుతాడు. అందుకే బైబిల్ చెబుతూ ఉన్నది, 7 అన్న సంపూర్ణ స్త్రీలు అనే సంఘాలు ఒక్క పురుషుడు అనే క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయి వారు చెప్పేటువంటి మాటలు, మా అన్నం మేమే తింటాం,
అంటే నీ అన్నము మాకొద్దు నీ అర్థం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఆ ఒక్క పురుషుడు అని చెప్పబడి యేసుక్రీస్తు ప్రభువుకు మనము ఏం కావాలి అంటే, పరిశుద్ధుడైన పౌలు ఒక మాట చెప్పాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనాన్ని మనము చూడగలిగినట్లయితే, దేవాసక్తితో నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రులైన కన్యకనుగా ఒకే ఒక పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని, సర్పం తన యుక్తి చేత కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని ఈ మాట కోసం మనం ఇదంతా చదవాల్సి వచ్చింది. భయపడుచున్నాను. ఎవరు భయపడుతున్నారు ఇక్కడ పాస్టర్ గారు? పౌలు. ఇది కొరింథీ సంఘానికి రాశాడు. నేను భయపడుతున్నాను అంటున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు తెలుసా? కొరింథీ సంఘములో చక్కని సందేశం చాలా కాలం పౌలు ఇచ్చాడు. పౌలు ఇచ్చిన సందేశంతో ప్రతి ఒక్కరు కూడా ఒకే పురుషుడు అని చెప్పబడుచున్న యేసుక్రీస్తు ప్రభుల వారికి వారిని ప్రదానం చేసేశాడు. ప్రదానం చేశాడు అంటే ఇంకా దేవునికి సొంతం, ఇంకెవరికి అధికారం అనేది లేదు. వివాహానికి ముందు ప్రధాన కార్యం జరుగుతుంది. ఆ ప్రధాన కార్యములో ఆ స్త్రీని ఆ పురుషునికి ప్రధాన కార్యం జరిగిపోతే ఇంకా ఈమె ఆ యొక్క వ్యక్తికి సొంతది. ఇంకెవరైనా కానీ ఆ అమ్మాయిని కావాలని కోరుకోవటానికి వచ్చిన అమ్మాయికి ప్రధానమైపోయాది ఫలానా వ్యక్తితో. ఆ వ్యక్తికి ఆమె సొంతమైపోయాది, ఆమె అతనికి ఆమె సొంతమైపోయాది. అంటే ఆ విషయం తెలిస్తే గాన ఇంకెవ్వరు కానీ ఆమె జోలికి వెళ్ళరు, ఆమెను అడగరు, ఆమెను గురించి యోచించరు. ఇది ప్రకృతిలో జరుగుతున్న ధర్మం. అది పరిశుద్ధుడైన పౌలు ఒక్క పురుషుడిని చెప్పబడుచున్న యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి పరిశుద్ధతకు ఒక సమమైనటువంటి పరిశుద్ధతలోనికి కొరింథీ సంఘములో ఉన్న వ్యక్తులు తీసుకుని వచ్చేశాడు. ఎన్నో బలహీనతలు వాళ్ళు ఉంటున్నాయి. అయితే పౌలు సంపూర్ణమైనటువంటి ఆత్మ సందేశాలు ఇచ్చి 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 ఆ సందేశాలతో వారందరినీ కూడా ఒక కన్యకలాగా తయారు చేసి, అంటే ఒక పరిశుద్ధులుగా తయారు చేసి, దేవునికి ఉన్న పరిశుద్ధతకు సమమైన పరిశుద్ధతలోనికి మిమ్మల్ని తీసుకుని వచ్చి ఆ ఒక్క పురుషుడు క్రీస్తుకు నేను మిమ్మల్ని ప్రదానం చేసేసాను. చూడండి ప్రభునందు ప్రియమైన వారు, ఆ ఒక్క పురుషుడే బైబిల్లో మనం చూచినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు. నీవు ఆయనకు ప్రదానం చేయబడాలి, నీవు ఆయనకు సొత్తైపోవాలి. పౌలు ఆ విధంగానే చేశాడు. అయినా భయం భయం భయం. ఎక్కడైనా సర్పమైన సాతానుడు ఆ రోజుల్లో ఆదాము, ఆ రోజుల్లో హవ్వను వాడు ఏ విధంగా మోసం చేసి దేవుని యొక్క సరళత నుంచి వాడిని తప్పించి వాడిని పాడు చేసేశాడు, వాడిని పాడు చేసినట్లుగా ఎక్కడైనా మిమ్మల్ని కూడా పాడు చేస్తాడేమోనని భయపడుతున్నాను అంటాడు పౌలు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక దైవ సేవకులమైన మనం ఎప్పుడు భయపడుతూ బ్రతకాలి. మీ వాక్య సందేశంతో మీరందరినీ కూడా ఒకే పురుషుడైన క్రీస్తు ప్రభుల వారికి సంఘాన్ని మీరు ప్రదానం చేసేశారు. ఆయన సొత్తుగా మీరు చేశారు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన చేతికి మీరు అప్పగించేశారు. అప్పగించాం చాలు ఇంతవరకు అని మనం సరిపెట్టుకునే వ్యక్తులుగా కాకుండా తిరిగి ఏ దేవునికైతే సంఘంలో ఉన్న బిడ్డలను మనం ప్రదానం చేసేసామో అలా ప్రధానమై దేవుని సొత్తు అయిపోయిన బిడ్డలను ఎక్కడైనా సాతానుడు మళ్ళీ వచ్చి వారిని శోధించి దేవుని వేరు చేస్తాడేమనే భయం సేవకులుగా మనలో ఉంటే, భయం ఉంటే మెలకువ కలిగి ఆ ఆత్మలను అపవాది వశం కాకుండా దేవుని వశములోనే వారిని పెట్టడానికి అవకాశం ఉంటుంది.
ఒకవేళ బ్రతికిన కాలంలో యేసు వస్తే తనకు ప్రధానము చేయబడిన వ్యక్తులను దేవుడు పరిణయమాడుతాడు, వివాహమాడుతాడు, పరలోకమని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఎంత గొప్ప ధన్యత కదా అది. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఒక్క పురుషుడైన క్రీస్తు ప్రభువుకు మీరు ప్రధానము చేయబడిన వ్యక్తులు. మీరందరూ ఆయన సొత్తు. మీరు ఆయన వశములోనే పెరగాలి. దేవుని నుండి ఆదాము అవ్వను ఏ విధంగా వేరు చేశాడో సాతానుడు, వాడి లోకములో ఉంటున్నాడు. ఏ దేవునికి మీరు ప్రధానం చేయబడ్డారో ఆ దేవుని నుండి మిమ్మల్ని వేరు చేసి సాతానుడు తన వశంలోనికి తీసుకుని రావటానికి వాడు ప్రయత్నించడం అనేది జరుగుతుంది. దానికి ఎక్కడ కానీ విశ్వాసులముని చెప్పబడేటువంటి మీరు అవకాశాన్ని ఇవ్వకుండా ఏ విశ్వాసులైన వ్యక్తులను సేవకులైన మీకు ఇవ్వగలిగాడు. సేవకులుగా మీరు కూడా అటువంటిది జరగకుండా ఉండునట్లు వారిని మీరు కూడా కాపాడుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి అని బైబిల్ చెబుతూ ఉంది. బైబిల్లో నువ్వు చూడు, ఎఫెసీ 2:2లో ఏముంది తెలుసా? సాతాను యొక్క వశం ఎవరైపోతారో తెలుసా? దేవుని వశములో నుండి సాతాను వశంలోనికి ఎవరు వెళ్ళిపోతారు? ఎఫెసీ 2:2 చదువుకుందాం, త్వరగా చదువుకుందాం. అనగా ఎవరిని? అవిధేయులైన వారిని. చూడండి, ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. ఈ వాక్యాన్ని మనం చదవగలిగితే ఎవరైతే వాక్యానికి అవిధేయత చూపించడం జరగగలుగుతుందో అలాంటి వారందరినీ కూడా సాతానుడు తన వశంలో పెట్టుకోగలిగి వారిని పాప విషయంలో ప్రేరేపణ కలిగించి వారందరినీ కూడా భ్రష్టులు చేసే వ్యక్తిగా ఉంటున్నాడని బైబిల్లో మనకు క్లియర్గా మనకు చెబుతూ ఉంది. దేవుని వాక్యానికి ఎవడైతే అవిధేయత చూపించగలుగుతాడో అలాంటి వాడు దేవుని వశములో నుండి సాతాను వశములోనికి వెళ్ళిపోయిన వాడే. పౌలు అదే భయపడుచుంటున్నాడు. ఒక్క పురుషునికి ప్రదానం చేశాను, ఆయన సొత్తు. ఆదాము హవ్వను వేరు చేసినట్లుగా మిమ్మల్ని కూడా ఎక్కడైనా వేరు చేస్తాడమని భయపడుతున్నా సంఘములోనికి వచ్చిన నీవు నీ సేవకుని ద్వారా వినుచున్న వాక్యానికి విధేయత కలిగిన వ్యక్తివైతే నీవు నిజముగా దేవునికి ప్రధానము చేయబడిన వ్యక్తివి. నీవు దేవుని సొత్తువు. వాక్యాన్ని విని దానికి విధేయత నువ్వు చూపించలేకపోతే నువ్వు సాతాను వశములో నీవు ఉంటున్నావు అన్న విషయం మర్చిపోవద్దు. బైబిల్ అదే చెబుతూ ఉంది. వాక్యాన్ని వినుచున్న నీవు విధేయత కలిగిన వ్యక్తివై, లోబడిన వ్యక్తివై, నువ్వు జీవించిన వ్యక్తివైతే ఒక్క పురుషుడైన క్రీస్తు ప్రభువుకు నీవు ప్రధానము చేయబడిన దానివి, ప్రధానము చేయబడిన వాడివి అని సొత్తు. వాక్యాన్ని విని లోబడకపోతే, విధేయత చూపకపోతే నీవింకా సాతాను యొక్క వశములోనే నీవు ఉంటున్నావు. ఇది నీ జీవితంలో నువ్వు మర్చిపోవద్దు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మోషే బ్రతికి ఉన్నటువంటి కాలము కంటే చనిపోయిన తర్వాత, బ్రతికున్నప్పుడు మోషేను తన వశం చేసుకోవాలి. చనిపోయిన తర్వాత మోషే శవాన్ని తన వశం చేసుకోవటానికి ప్రయాసపడ్డాడు సాతాను. యూదాపత్రిక 9లో రాస్తాడు ఆ మాట. బ్రతికున్నప్పుడు ఎందుకు తన వశం చేసుకోవటానికి పోరాడలేదు? మిఖాయిలు వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు తెగింపక ప్రభువు నిన్ను గద్దించుగాక. చూడండి, చనిపోయినటువంటి మోషే యొక్క శవం తన వశం కావాలి, తనకు కావాలి. బ్రతికున్నప్పుడు కాదు, చచ్చిపోయినప్పుడు. చచ్చిపోయిన తర్వాత ప్రాణాత్మ లేకపోతే ఈ మట్టి దేహముతో వానికేం పని? అయితే మిఖాయిలు వచ్చి వాని వశము మోసే శరీరము కాకుండా అక్కడ మిఖాయిలు వాని వశము చేసుకోనివ్వకుండా అడ్డుపడి
వాన్ని గద్దించి మోషే శవము నుండి వాన్ని దూరపరిచినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే వానికి ఆ శవం ఎందుకు కావలసి వచ్చిందంటే, ఇశ్రాయేలు యొక్క ప్రజలను 40 ఏండ్లు నడిపించగలిగాడు మోషే. 40 ఏండ్లు నడిపించిన తర్వాత 20 లక్షలకు పైబడినటువంటి ఇశ్రాయేలీయులు తమను నడిపించినటువంటి మంచి నాయకుడైనటువంటి మోషే మీద వారికి మమకారం ఉండదా? ప్రేమ ఉండదా? అభిమానం ఉండదా? ఉంటుంది. ఎంత ఇశ్రాయేలుకు మోషే మీద ప్రేమ పెరిగి ఉందో దాన్ని సాతానుడు తెలుసుకుని అతని శవాన్ని తన వశం చేసుకొని ఒక పెద్ద సమాధిని నిర్మించేశాడు అనుకోగాక. ఇంకా ప్రజలందరూ కూడా ఎవరిని మరిచిపోతారు, ఎవరిని జ్ఞాపకం పెట్టుకుంటారు? యెహోవా దేవుణ్ణి మరిచిపోతారు. ఇంకెవరిని జ్ఞాపకం పెట్టుకుంటారు? మోషేను జ్ఞాపకం పెట్టుకుంటారు. సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడే చూడండి, మోషే ఏమాయనో, దేవుడు ఏమాయనో, ఈ దూడే మా దేవుడు. కొంతకాలంలోనే ఎంత మార్పులు వచ్చింది. ఆయనేమో సీనాయి పర్వతం 40 రోజులు ఉండిపోయాడు అక్కడ. ఇక మోషే లేడు, ఎవరు లేరు. మా చేతితో మేము నిర్మించుకున్నటువంటి ఈ దూడే మా దైవం. ఐగుప్తు నుంచి బయట వచ్చినప్పుడే ఆ పని చేసేశారు. 40 ఏళ్ళు సుదీర్ఘ ప్రయాణం చేసి వారి ప్రతి అవసరతను కూడా దేవుణ్ణి అడిగి వారికి ఇస్తూ వచ్చినప్పుడు మోషే మీద ఇంకెంత ప్రేమ ఉంటుంది. అందుకే సాతానుడు అది ఎరిగి మోషే యొక్క శవమే నాకు రాగలిగితే ఒక పెద్ద సమాధిని ఏర్పాటు చేసి ఇక యెహోవా దేవుని మరిచిపోయి ఇక మోషేనే మా దైవం, మోషేనే మా దేవుడు, దేవునికి రావాల్సిన మహిమ రానివ్వకుండా ఇక మోషే యొక్క శవానికి మహిమ ఘనత రావాలని అందరూ కూడా వారు వారి తర్వాత వచ్చే తరాలలో వచ్చే వారందరూ కూడా మోషే దగ్గరికే రావాలి అని అది వాడు కోరుకోవడం జరిగింది. ఇది మనకు తెలిసిన విషయమే. ఈరోజు కూడా 7 అన్న సంపూర్ణమైన సంఘాలలో ఉన్నటువంటి మనం ఒక్క పురుషుడు అన్న క్రీస్తు ప్రభుల వారికి మనము ప్రధానము చేయబడి ఆయన వశములో ఉండి మనము జీవించే వ్యక్తులుగా ఉండాలే కానీ ఎక్కడ కానీ ఆయనకు కానీ వాక్యానికి కానీ అవిధేయత చూపించగలిగితే మనం వారి వశం వెళ్ళిపోతాం. వారి అధికారం కిందనే మన జీవితం పెరుగుతుంది. ఇక దేవుడు అనే ప్రసక్తే ఉండదు ఇక జీవితంలో. అటువంటి పరిస్థితి నీ జీవితము గుండా జరగకుండా ఉండునట్లు దేవునికి వాక్యానికి విధేయత చూపిస్తూ దేవుని వశములో నువ్వు పెరగడం నేర్చుకోగలిగితే నీవు ధన్యురాలవు, నీవు ధన్యుడవు. బైబిల్ చెబుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ దేవుని చేత కొద్దిమంది వ్యక్తులు మంచి సాక్ష్యాన్ని చెప్పించుకున్నారు. దావీదు ఏ సాక్ష్యం చెప్పించుకున్నాడు దేవుని దగ్గర? దావీదు నా ఇష్టానుసారి. ఎంత మంచి మాట కదా అది, నా ఇష్టానుసారి. ఆ మాట దావీదు విషయంలో దేవుడు అన్నప్పుడు ఎవరు అసూయపడి ఉంటారు? ఎవరు అసూయపడి ఉంటారు? సైతాన్. సైతాన్ తప్పనిసరిగా. మనకు లోకరీతిగా ధనం ఉంటే లేనివాడు మనం చూసి అసూయపడతారు. మనము దేవుళ్ళు ఆత్మీయంగా ఎరిగిపోతే మనం చూసి ఎవరు అసూయపడతారు? సైతాను అసూయపడతారు. లోకంలో ధనం ఎక్కువ ఉంటే వాడు అసూయపడ్డు. నువ్వు ఆత్మీయంగా వృద్ధి చెందేంత వరకు, నీ సేవ వృద్ధి చెందినప్పుడు, నీ సంఘ వృద్ధి చెందినప్పుడు ఎవరికి అసూయ వస్తుంది? సైతానుకు వస్తుంది. ఎట్లా కూడా పాడు చేసేయాలని. ఇక దావీదు విషయానికి వచ్చినప్పుడు సైతాన్ ఏం చేశాడు తెలుస్తున్న? దావీదుని దర్శించాడు. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంది. అదే మీరు మొదటి దినవృత్తాంతం 21:1 చదువుకుందాం. మొదటి దినవృత్తాంతం 21:1 చదువుకుందాం. తరువాత విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించటానికి దావీదును ప్రేరేపింపగా. ఎవరు ప్రేరేపించారు? పాస్టర్ గారు, సైతాను ఎవరిని ప్రేరేపించాడు? దావీదును ప్రేమించాడు. ఎవరికి విరోధంగా? ఇశ్రాయేలులకు విరోధముగా
సాతానుడు దావీదుని ఏం చేశాడు? ప్రేరేపించాడు. ఏమని ప్రేరేపించాడు? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇశ్రాయేలుకు మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను. ఈ ముగ్గురు మాత్రమే 40 ఏళ్ళు ఇశ్రాయేలులో 12 గోత్రాలను పరిపాలించిన వారు. సొలొమోను తర్వాత ఇశ్రాయేలులో 12 గోత్రాలు రెండుగా విభాగించబడిపోయాయి. ఒకటి యూదా దేశంగా, మరొకటి ఇశ్రాయేలు దేశంగా. మొట్టమొదట రెహబాము యూదా దేశానికి అయిపోయాడు, యెరోబాము ఇశ్రాయేలు దేశానికి అయిపోయాడు. ఇంకా ఆ విధంగా జరిగిపోతూ రాగలిగాది. 40 ఏండ్లు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలను ఏకచక్రాధిపతిగా పరిపాలించిన వారి ఈ ముగ్గురు రాజులే. అయితే దేవుని ప్రజలైనటువంటి, దేవుని ప్రతిష్ఠిత జనాంగమైనటువంటి ఇశ్రాయేలులకు దెబ్బ తీయటానికి దావీదును సాతానుడు ప్రేరేపించగలిగాడు. ప్రేరేపించిన వెంటనే సైతానుకు అవకాశం ఇచ్చేశాడు దావీదు. ఏ విషయంలో? నీ చేతి క్రింద ఉన్న ఇశ్రాయేలుల యొక్క 12 గోత్రాలు వారు ఎంతమంది ఉన్నారు నువ్వు లెక్కబెట్టు అని చెప్పాడు. లెక్క పెట్టమన్నప్పుడు సైన్యాధిపతి యోవాబుని పిలిపించాడు. మన సరిహద్దుల వరకు విస్తరించిన ఇశ్రాయేలుల జనాంగం ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టమని చెప్పగలిగాడు. యోవాబు దానికి ఏమాత్రం కానీ ఒప్పుకోలేదు. అయ్యా, ఉన్నవారు ఉన్నట్టుగానే ఉంటున్నారు, మళ్ళీ ఎందుకు లెక్క? యోవాబు చెప్పినా కూడా దావీదు మందలించి లెక్క తీసుకుని రా, అక్కడ తప్పు చేసేశాడు. తన చేతి క్రింద ఉన్న తన దేవుని ప్రజలని ఇశ్రాయేలు లెక్క పెట్టకూడదు. ఏం పెడితే తప్పేముంది? తప్పేముంది? లెక్క పెట్టమని ప్రేరేపణ కలిగించింది సైతానే. ఆ విషయంలో యోవాబు కూడా ఏమాత్రము కూడా సమ్మతించలేదు. సమ్మతించనప్పుడు, ఆ విధంగా సమ్మతించకుండా యోవాబు ఉంటున్నాడు అంటే నిజంగా యోవాబు ద్వారా కూడా ఒక హెచ్చరికగా ఉండొచ్చు దావీదుకి. తెలుసుకోలేకపోయాడు. లెక్కొచ్చేసింది. దావీదు లెక్క తెలుసుకోగలిగాడు. వెంటనే దావీదు దగ్గరికి ఏ ప్రవక్త వచ్చాడు? నాతాను ప్రవక్త వచ్చి ఏమంటున్నాడు తెలుసా? నీ దేశములో 3 సంవత్సరములు కరువు కావాలా, లేక 3 నెలలు శత్రువుల మీదకి రావాలా, లేక 3 దినములు తెగులు కావాలా? 3 దినాలు తెగులు కావాలా, 3 నెలలు శత్రువులు నీ మీద పడాలా, లేక 3 సంవత్సరాలు కరువు రావాలా? ఈ మూడింట్లో ఏది కావాలో కోరుకో అని. ఎంత కఠినంగా వ్యవహరించడం! ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ మాటలు విన్న తర్వాత భయపడిపోయాడు దావీదు. తప్పు చేసేశాను. కేవలం ఒక లెక్క పెట్టినంత మాత్రాన అంత కఠినమైన తీర్పు దావీదు దగ్గరికి రావటానికి కారణం ఏంటి? దావీదు లెక్క తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత దావీదు ఏం చేశాడు తెలుసా? నా చేతి క్రింద, నా పరిపాలన కింద ఇంతమంది వ్యక్తులు ఉంటున్నారా అని అప్పటి వరకు కూడా ఏ దేవుని మీద దృష్టి, ఏ దేవుని మీద మనస్సు పెట్టుకోగలిగాడో ఆ దృష్టి, ఆ మనస్సు, దేవుని పైన ఆధారపడిన విధానము అన్నీ వదిలిపెట్టుకుని తన పాలన కింద ఉన్న వ్యక్తుల సంఖ్య తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకున్న వ్యక్తుల మీద తన ఆధారపడిపోయాడు. వారి మీద మనసు పెట్టుకున్నాడు, వారి మీద దృష్టి పెట్టుకున్నాడు. ఇక నా దేవుని తనకేం పని ఉంది? ఇంకా నా పాలన కింద ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు ఎంతమంది ఉంటున్నారా అని వారిని నమ్ముకోవటానికి మనసు అక్కడికి వెళ్ళిపోయాది. దేవుని మీదలే. దేవుడు తెలుసుకున్నాడు. అయ్యా, అదేదో తెగులే చాలేయా, శత్రువులు వచ్చి మీద పడి కత్తి వాతతో చంపవడం మంచిది కాదు. 3 సంవత్సరాలు కరువు రాగలిగితే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ 3 రోజులు వచ్చే తెగులు, ఆ 3 రోజుల తెగులు దావీదు కోరుకున్న తర్వాత దానితో 70,000 మంది చచ్చిపోతారు. ఎంతమంది? 70,000 మంది. సంఖ్యను తెలుసుకుని గర్వపడిపోయాడు. ఇంకా నాకు దేవునితో ఏం పని? లోకములో కూడా చూడు,
ఒకనికి స్థానబలం ఉంటే వానికి దేవునితో పని లేదు. ఒకనికి జ్ఞానం ఉంటే వానికి దేవునితో పని ఉండదు. వానికి ధనబలం ఉంటే వానికి దేవునితో పని ఉండదు. ఇక లోకములో మనుష్యుడు గర్వపడేవి ఏవైతే ఉంటాయో వాటి మీద ఆధారపడిపోయి ఇవి నాకుంటున్నాయి అని వాడు ఎవరిని మర్చిపోతాడు? దేవుని మర్చిపోతూ ఉంటాడు. దావీదు అదే పని చేశాడు. నా ఇష్టానుసారి ఒక మంచి సాక్ష్యము దేవుని దగ్గర చెప్పించుకున్నటువంటి ఆ యొక్క దావీదు చివరికి ఆ సాక్ష్యాన్ని కాపాడుకోలేక పూర్తిగా సాతాను యొక్క వశమైపోయి లెక్క తెలుసుకుని ఇంతమంది ఉన్నారా అని గర్వపడిపోయాడు. 70,000 మందిని ఒకే ఒక రోజు దేవుడు తొలగించేశాడు. తప్పు చేశారని ఒప్పుకున్నాడు, చెప్పుకున్నాడు, పశ్చాత్తపడ్డాడు, మార్పు చెందాడు. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. నీ సంఘములో దైవ వాక్యాన్ని వినేటప్పుడు నువ్వు విధేయత చూపితే, నీ దేవునికి లోబడితే తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభు అనే ఒక్క పురుషునికి నువ్వు ప్రదానం చేయబడిపోతావు. నీవు ఆయన సొత్తైపోతావు. ఎక్కడైనా దేవునికి వాక్యానికి నువ్వు అవిధేయత చూపించిన వ్యక్తివైతే అపవాది వశమైపోతావు. బైబిల్ చెబుతుంది కదా, ఎఫెసీ 2:2లో అవిధేయులైన వారందరూ కూడా వాని వశములో ఉంటారు. వాడు ఎప్పుడు కానీ క్రీస్తుకు ప్రధానము చేయబడిన వారిని వాడు తన వశంలోనికి తెచ్చుకునేవాడు అనే విషయం మర్చిపోకూడదు. అందుకే వానికి చిక్కకుండా, అవకాశాన్ని ఇవ్వకుండా వారిని ఎదుర్కొనేటడు ఒక వ్యక్తివిగా నీ ఉండాలని బైబిల్ మనకు చెబుతూ ఉంది. 7 అన్న సంపూర్ణ స్త్రీలు అన్న సంఘములు ఒక్క పురుషుడైన క్రీస్తు దగ్గరికి వెళ్ళి ఈనాటి కాలపు తరములో ఏమంటున్నారు తెలుసా? ఓ ఒక్క పురుషుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ అన్నము మాకు వద్దు. అంటే మా అన్నమే మాకు చాలు. అసలుకు ఒక్క పురుషుడు అన్న యేసుక్రీస్తు ప్రభుల వారికి అన్నం, ఆహారం, భోజనం ఏది? వీరి అన్నమేది? వీరి భోజనమేది? బైబిల్ నువ్వు చూడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34. యోహాను సువార్త 4:34 చదువుకుందాం. యేసుక్రీస్తు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఈ వాక్య భాగములో చూడగలిగితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో మాట్లాడేటప్పుడు అక్కడ ఆకలిని గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ప్రభువు దాని విషయంలో ఏమన్నాడు తెలుసా? ఏ తండ్రి అయిన దేవుని ద్వారా ఈ లోకానికి నేను పంపబడగలిగితేనో ఆ తండ్రి యొక్క చిత్తమును జరిగించుటయే నాకేమై ఉన్నది? ఆహారము. ఏ తండ్రి అయిన దేవుడు నన్ను లోకానికి పంపించగలిగాడో ఆయన యొక్క చిత్తాన్ని జరిగించడమే నా భోజనం, అదే నా అన్నం, అదే నా ఆహారము. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆకలిగా ఉన్న ఒక వ్యక్తి సంతృప్తిగా భోజనము చేస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, అదే రీతిగా ఏ తండ్రి ద్వారా నేను ఈ లోకానికి పంపబడితేనో నా తండ్రి యొక్క చిత్తాన్ని నేను జరిగించిన వ్యక్తినైతే అదే నా సంతృప్తి, అదే నా సంతోషం. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన ఆహారమేది అనగా ఆయన చిత్తం, మన ఆహారమేది అనగా మన చిత్తం. నా తండ్రి యొక్క చిత్తమును జరిగించుటయే నాకు ఆహారం. అంటే ఇక్కడ ఆహారము అనేది దేవుని యొక్క చిత్తాన్ని తెలియపరుస్తూ ఉంటున్నది. మళ్ళీ చెబుతున్నా, ఆహారం ఆకలి కొన్నవాడు ఆహారము తినగలిగితే ఎంత వానికి సంతృప్తిని ఇస్తుందో, ఎంత సంతోషాన్ని ఇస్తుందో, అదే రీతిగా భూమి మీదకి వచ్చిన క్రీస్తు ప్రభుల వారు పంపబడినటువంటి తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించుటను బట్టి అదే నా ఆహారమని తండ్రి చిత్తాన్ని సంపూర్ణముగా జరిగించగలిగాడు.
ఈ రోజున దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా నీవు ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా, ఓ ఒక్క పురుషుడైన యేసుక్రీస్తు ప్రభువా, మా అన్నమే మేము తింటాం, నీ అన్నము మాకొద్దు, నీ పేరు మాత్రం మాకు పెడితే చాలు అన్నట్టుగా నీవు జీవించకూడదు. నీ అన్నము నీ చిత్తం, ఆయన అన్నం ఆయన చిత్తం. అంటే నీ చిత్తములో మేము జీవించం, మా చిత్తములోనే మేము జీవిస్తాం. నీ పేరుంటే మాకు చాలు, నీ పేరు చాలు. అంటే నీ పేరు అంటే దాని అర్థం నామకార్థ క్రైస్తవులుగా ఉంటే చాలు. ఎవరైనా అడిగితే యేసుక్రీస్తు మా దేవుడు అంటే మాకు చాలు, ఆయన చిత్తం మాకొద్దు, ఆయన క్రమాలు వద్దు, ఆయన పద్ధతులు వద్దు, ఆయన నడిపింప మాకొద్దు, పేరుకు మాత్రమే క్రైస్తవులు ఉంటే చాలు. ఈ రోజున 7 అన్న సంపూర్ణ స్త్రీలు అనే సంఘాలు ఒక్క పురుషుడన్న క్రీస్తు దగ్గరికి వచ్చి, నీ అన్నమన్న నీ చిత్తం మాకొద్దు, మా అన్నమన్న మా చిత్తంలోనే మేము జీవిస్తాం, నీ పేరు మాత్రం చాలు, పేరు క్రైస్తవులు ఉంటే చాలు, పేరుకు నువ్వు దేవుడుగా ఉంటే చాలు, మా ఇష్ట ప్రకారంగానే మేము జీవిస్తాం. ఈ రోజున ఎన్ని క్రైస్తవ సంఘాలు ఆ విధంగా జీవించలేరు. క్రీస్తు ప్రభుల వారి పేరు పెట్టుకున్నారు. క్రీస్తు ప్రభుల వారి యొక్క చిత్తాన్ని జరిగించకుండా వారి చిత్తమే జరిగిపోతూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ బైబిల్లో ఒక మాట ఉంది. లూకాసు వార్త ఒకసారి చూడు, 8:55 చదువుకుందాం. లూకా 8వ అధ్యాయం 55వ వచనం. ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. ఇక్కడ యాయిరు కుమార్తె కనిపిస్తూ ఉంది. అందరూ ఏమనుకున్నారు? చచ్చిపోయాది అని అనుకున్నారు. ప్రభు అక్కడికి వచ్చి ఈమె చావలే. వెంటనే ప్రభు, ఏ చిన్నదన లే, అది లేచింది. వెంటనే లేచిన వెంటనే ప్రభు ఏం చెప్పాడు? ఆమెకేమి పెట్టుడి? భోజనము పెట్టుడి. అంటే దానికి భోజనము లేక ప్రాణము పోయినటువంటి రీతిలో పడింది. అది భోజనము లేక, ఆహారము లేక, అన్నము లేక. అందుకే ప్రభు ఆ స్థితిలో పడింది. అంటే దీనికి భోజనము లేదు, దీనికి పెట్టండి. ఈ రోజున సంఘాలు కూడా కొంచెం కూడా కదలిక లేకుండా, ప్రాణం ఉండి కూడా లేనట్టుగా పడిన చచ్చిన శవాల వలె ఉన్నాయి సంఘాలు ఈ రోజుల్లో. వాళ్ళకేమీ లేదు, ఏం లేదు పాస్టర్ గారు. ఏది భోజనము? దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తములో జీవించని ప్రతి సంఘము, దేవుని చిత్తములో జీవించని ప్రతి సేవకుడు, దేవుని చిత్తములో జీవించనటువంటి సంఘములో ఉన్న ఒక విశ్వాసి ప్రాణం ఉండి కూడా లేనటువంటి చచ్చిపోయిన శవముతో సమానమని బైబిల్ చెప్పేస్తూ ఉంది. అందుకే ప్రభు అన్నాడు, ఏ చిన్నదనలే, అది లేచి కూర్చున్న వెంటనే భోజనం పెట్టండి. దీనికి భోజనము లేక చచ్చారు. ఆ భోజనమే, ఆ అన్నమే, ఆహారమే దేవుని చిత్తం. ఎవరైతే దేవుని చిత్తం, ఏ సంఘమైతే జీవించదో దానికి ప్రాణం లేక చచ్చిన సంఘం అది. ఎవరైనా అంతే. నీ చిత్తంలో ఎప్పుడు జీవించద్దు, అది నీ అన్నమైపోతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, సంఘాల పరిస్థితిని చూడగలిగితే ఒక సేవకుని చూస్తే ఇంకో సేవకునికి కాదు, ఒక సంఘ విశ్వాసిని చూస్తే ఇంకో విశ్వాసికి కాదు, ఇంకో సంస్థను చూస్తే ఇంకో సంస్థకు కాదు. మనకుగానే సైతాన్ ఏం పెట్టేశాడు? యుద్ధాలు పెట్టేశాడు. శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు తన పొందబోయేటువంటి శిలువ శ్రమ ఎటువంటిదో, ఆ శిలువ మరణం ఎటువంటిదో ఆయన భరించారన్నటువంటిది ఆయనకి తెలుసు. ఈ గిన్నె నా ఎదురుడి తొలగించయ్యా అంటే దీనికంటే ఇంకా తక్కువగా ఉండే బాధ శ్రమ ఏదైనా ఉంటే చూడయ్యా అన్నట్టుగా అర్థం తెలియపరుస్తుంది. మళ్ళీ వద్దులేయ్యా, నా చిత్తం వద్దయ్యా, నా చిత్తం వద్దు, నీ చిత్తమే సిద్ధించని, నీ చిత్తమే జరగని. ఆయన చిత్తములో శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ప్రాణమే పోయినా, ఏమైనా కానీ అదే జరగని అన్నట్టుగా మన జీవితాలు ఉండాలి.
మన జీవితాలు ఉండాలి. అప్పుడే ఈ భూమి మీద ఒక సజీవ సాక్షివై పరమ తండ్రి నువ్వు మహిమపరచగలుగుతావు. దానికి మనం జీవితాన్ని అంకితం చేసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. అంతే తప్ప పేరుకు మాత్రము నేను ఉంటే చాలు, నీ చిత్తంలో మాత్రం నాకు వద్దు అన్నట్టుగా బ్రతకవద్దు. బైబిల్ అంత స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ రెండవది ఏమంటాడు తెలుసా? నీ వస్త్రము మాకొద్దు, మా వస్త్రమే మాకు చాలు. మన వస్త్రం ఏది? దేవుని వస్త్రం ఏది? బైబిల్లో నీవు చూడు. ఆది కాండాన్ని నువ్వు చదువుకోగలిగినట్లయితే బైబిల్లో ఒక మాట ఉంది. 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఆది కాండం 3:7 చదువుకుందాం. ఇద్దరి కళ్ళు తెరవబడగలిగాయి. తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు యొక్క ఆకులు కుట్టి, చూడండి, ఆదాము హవ్వ వీరికి దేవుడు మహిమ వస్త్రాలు ఇచ్చాడు. ఎప్పుడైతే దైవాజ్ఞను అతిక్రమించి పాపం చేసేశారో ఆ మహిమ వస్త్రాలు పోగొట్టుకున్నారు. ఇక చివరికి వారు దిగంబరులైపోయారు. దిగంబరత్వం వచ్చిన వెంటనే అప్పుడు ఒకరి విషయంలో ఒకరి సిగ్గు కలగగలిగాది, అవమానం అనేది రాగలిగేది. అక్కడ బైబిల్ ఏమంటుంది? పాపం మానవునికి అవమానాన్ని తెచ్చిపెడుతుంది. అదే రీతిగా అక్కడ వారికి ఆ పరిస్థితి రాగలిగాది. వారి దిగంబరత్వమును కప్పుకోవటానికి చెట్లలో ఉన్న అంజురపు ఆకులను ఒలిచి దాన్ని కుట్టి దేహానికి కప్పుకోగలిగారు. అది వారి వస్త్రం. సూర్యుని యొక్క వేడిమి పడితే అలాగే ఉంటుంది. ఆకు ఎండిపోతుంది, రాలిపోతుంది, మళ్ళీ దిగంబరత్వం అనేది బయటపడుతుంది. ఈరోజు మనుష్యుడు కూడా స్వనీతి అనేటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. దాని గురించి బైబిల్లో ఒక మాట ఉంది. బైబిల్లో ఆ స్వనీతి అనే ఒక మాటకు బైబిల్లో ఏముంది తెలుసా? ప్రభు పరిశీలితో ఒక మాట అన్నాడు. దోమను వడియగట్టి ఒంటెను మింగువారు మీరు కాదా అని బైబిల్లో ఉంది. దోమను వడిగడుతారు, ఒంటెలు మింగేస్తారు. ఒంటెను ఒక స్థలంలో పెట్టి దోమను ఒక స్థలంలో పెట్టగలిగితే ఏది పెద్దది, ఏది చిన్నది? ఒంటె పెద్దది, చిన్నది. పోనీ ఒంటె దగ్గర పోనీ దోమన్నా కనిపిస్తుందా? అస్సలు కనిపించదు. అయితే ఇక్కడ ఏమంటాడు? దోమను వడియగట్టి ఒంటిని మింగేవాళ్ళు మీరే. అంటే దాని అర్థం ఏమిటి అంటే, పరిసీయులు ఆ రోజుల్లో మీరు చూడండి, ఏదైనా కానీ ఒక జ్యూస్ అయినా లేక కాఫీ అయినా లేకపోతే నీళ్ళైనా ఏదైనా తాగటానికి మరి సిద్ధమైనప్పుడు దాంట్లో ఒక చిన్న దోమ ఏదైనా పడింది అనుకోగాక, వడగట్టేది తీసుకొని ఖాళీ గ్లాసుల మీద వడగట్టే పెట్టి నిండుగా ఉండేదాన్ని పోస్తే అందులో పడినటువంటి దోమ తేలిపోతుంది. తేలిపోయి దాన్ని తీసేసి దాన్ని ఉపయోగించుకోగలుగుతాం. ఇది మనకు జరిగే విషయమే. మీరు దోమను వడియగొట్టి ఒంటిని మింగేస్తున్నారు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, పరిసీయులు దోమ అంటే చిన్నది, చిన్న చిన్న విషయాలు వారు పట్టించుకుంటున్నారు. ఒంటి పెద్దది, పెద్ద పెద్ద తప్పులు చేసేస్తున్నారు దాని అర్థం. చిన్న చిన్న వాటిని పట్టించుకుంటారు. ఇది తప్పు, ఇలా చేయకూడదు, అది కరెక్ట్ కాదు, ఇలా ఉండాలి. చిన్న చిన్న వాటిని పట్టించుకుంటారు, కరెక్ట్గా ఉంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద తప్పులు చేసేస్తూ ఉంటున్నారు. ఈరోజు అనేక మంది జీవితాల్లో వారి స్వనీతి వస్త్రం ఎట్లుంది తెలుసా? ప్రజలకు కనిపించేటట్టుగా కొన్ని మంచి కార్యాలను ప్రజలకు చూపిస్తూ ఉంటారు. అయితే రహస్యంగా మాత్రం పెద్ద పెద్ద పొరపాట్లు చేసేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద పొరపాట్లు వారు చేసేవేమో సమాజానికి అన్నీ మంచిగానే కనిపిస్తాయి. అవి చూచిన వ్యక్తులంతా, అబ్బా ఇతడు ఎటువంటి వాడు, ఈమె ఎటువంటిది, ఇటువంటి మంచి కార్యాలు చేస్తున్నారే. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, అలాంటి వారే రహస్యంగా ఎన్నో పొరపాట్లు చేసేస్తూ ఉంటున్నారు. వీళ్ళంతా కూడా ఎవరు అంటే స్వనీతి పరులు. స్వనీతి అనే వస్త్రమును ధరించుకున్న వ్యక్తులు వీరు.
బైబిల్ చెబుతూ ఉంది. అయితే బైబిల్లో చెబుతాడు, మీకు తెలిసిన వాక్యమే, యెషయా 61:10లో అక్కడ రక్షణ అనే వస్త్రం, నీతి అనే వస్త్రం మనకు కనిపిస్తూ ఉన్నది. అది దేవునికి సంబంధించినది. అది ఈరోజు నువ్వు ఆలోచించు, నీ వస్త్రం మాకొద్దు, మా వస్త్రమే మాకుండని, పేరుకు మాత్రం చాలు మేము క్రైస్తవులు ఉంటే, నీ రక్షణ వద్దు, నీ నీతి వద్దు, దైవత్వ గుణాలు వద్దు, ఆత్మ సంబంధమైన జీవితం మాకొద్దు. మా స్వనీతి అనే వస్త్రం, ఏదో పైకి ప్రజలు చూచేటట్టుగా కొన్ని మంచి కార్యాలు చేస్తాము, రహస్యంగా వెళ్ళి పెద్ద పెద్ద పొరపాట్లు మేము చేసేస్తాము. అటువంటి బ్రతుకు ఎంతమంది ఈ రోజున బ్రతకలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, దేవాతి దేవుడు కొన్ని మనకు మెలకువ కలిగించే విషయాలను దేవుడు మనకు తెలియపరిచేటప్పుడు, ఒకవేళ మన జీవితం వాక్యరీతిగా అటువంటి బలహీనతలు మనలో ఉండినట్లయితే, మనము జీవితాన్ని సరిచేసుకొని వాక్యపు యొక్క క్రమములోనికి వచ్చి దేవుణ్ణి మహిమపరిచి అనేక మంది వ్యక్తులకు మనం మాదిరిగా ఉండటానికి ప్రయత్నించేటువంటి రీతిగా మన జీవిత విధానం ఉండాలి. దేవుడు అదే మన నుండి ఆయన కోరుకోదగినటువంటిది. అందుకే ప్రభువు సిలువ మీద ఆయన తన వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు, దిగంబరి అయిపోయాడు. ఎందుకు అంటే మనుషులందరూ దిగంబరులే, అది వారికి అవమానం తెచ్చిపెడుతూ ఉంది. అందుకు దేవుడు తన వస్త్రము చేత మన దిగంబరత్వాన్ని కప్పి, చివరికి మన దిగంబరత్వాన్ని దేవుడు తీసుకోగలిగాడు. ఎలా? వారు దిగంబరులైన తర్వాత దేవుడు అలా వదిలిపెట్టేశాడా? అక్కడే ఒక జంతువు బలి చేయడం, దాని చర్మమును వలచడం, చక్కగా వారికి చొక్కాలు చేయడం, ఆ దిగంబరత్వాన్ని కప్పటానికి వారికి తొడిగించడం. ఎంత ప్రేమ కలిగిన వాడు కదా దేవుడు. దిగంబరులకు వదిలిపెట్టలేదు. ఆది కాండంలో చూస్తూ ఉంటున్నాం మనం. ఆయనే జంతువును, అక్కడ జంతువు చర్మాన్ని తీసి చొక్కాలు చేసి వారికి కప్పగలిగాడు. పాపం మానవుని ఏం చేస్తుందంటే దిగంబరునిగా చేస్తుంది. దిగంబరత్వం అంటే ఏమీ లేదు అని అర్థం. ఒక పాపము ద్వారా మనిషి జీవితంలో ఆత్మీయత అనేది ఏమీ ఉండదు అని దాని అర్థం. జీరో. అందుకే దేవాతి దేవుడు 2025 సంవత్సరాల క్రితం పాపము ద్వారా ఆత్మీయ విషయములో దిగంబరిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ పాపపు దిగంబరత్వాన్ని క్రీస్తు పొందుకుని ఆయన దిగంబరుడైపోయి ఆయనక వస్త్రం అనేటువంటి నీతి రక్షణ దేవుడు మనకిచ్చి మన దిగంబరత్వాన్ని కప్పి సమాజంలో తల ఎత్తుకొని తిరిగేటట్టుగా మన దేవుడు చేశాడు. ఎంత త్యాగం! అందుకే ఈ రోజున నీ వస్త్రమనే నీతి, నీ వస్త్రమనే రక్షణ మాకొద్దయ్యా, వద్దు మాకు. స్వనీతి అనే వస్త్రాన్ని మేము కలిగి పైకి మంచి కార్యాలు చేసి మరుగుగా ఎన్నో పొరపాట్లు మేము చేసుకోగలుగుతామనేటువంటి వ్యక్తులు ఎంతమంది లేరు. సంఘాల్లో ఎంతోమంది ఉంటున్నారు. వీరంతా కూడా పేరు మాత్రం ఉంటే చాలండి, ఆ విధంగా జీవించేటువంటి వ్యక్తులు వీరు. బైబిల్ గ్రంథంలో నిజమైనటువంటి క్రైస్తవులు 3 స్థలాల్లో మనకు కనిపిస్తారు. బైబిల్ అంతా చదివితే నిజమైన క్రైస్తవులు అది వాక్యములో చూస్తే అపోస్తల కార్యం 11:26లో చూస్తే శిష్యులు 1 సంవత్సరం వాక్యము చెప్పి వారు ఎక్కడ ఉండగలిగారంటే సంఘములో ఉండగలిగారు. శిష్యులు 1 సంవత్సరం అంతా సంఘములో ఉండి వాక్యాన్ని చెప్పగలిగారు కాబట్టి వారు క్రైస్తవులు అని అనబడి నేను వ్రాయబడి ఉంది. పౌలు ఒక రోజున అగ్రిప్పారాజు దగ్గరికి వచ్చిన తర్వాత పౌలు సాక్ష్యాన్ని చెప్పినప్పుడు బైబిల్ చెప్పబడుచున్నది, నీవు నన్ను క్రైస్తవునిగా చేయబోతున్నావా అంటే దీని అర్థం మనము చూడగలిగినట్లయితే సౌలు అగ్రిప్ప రాజు దగ్గర ఎప్పుడైతే సాక్ష్యం చెప్పగలిగాడో
సాక్ష్యము చెప్పేటువంటి వాడు క్రైస్తవుడు. ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే అది అపోస్తల కార్యం 26-28 వ్రాయబడి ఉంది. అదే మీరు 1 పేతురు 4:16 నీవు చూడు. ఎవడైతే బాధలలో తన భక్తిని కాపాడుకోగలుగుతాడో వాడు క్రైస్తవుడు అని బైబిల్లో ఉంది. బైబిల్ అంతా కూడా 3 స్థలాల్లో క్రైస్తవుడు. సంఘములో ఉండాలి, వాక్యాన్ని చెప్పాలి, వారిని క్రైస్తవుడు అంటాడు. సాక్ష్యాన్ని చెప్పేవాడు క్రైస్తవుడు అని బైబిల్ చెబుతూ ఉంది. ఎన్ని బాధలు వచ్చినా భక్తిని కాపాడుకునేవాడు క్రైస్తవుడు అని బైబిల్ చెబుతూ ఉంది. కేవలం ఏదో నామమాత్రం పేరుకు మాత్రమే మనం క్రైస్తవులుగా పిలువబడే రీతిగా మనం ఉండకూడదు. నిజమైనటువంటి క్రైస్తవులు. అందుకే 7 అన్న సంపూర్ణ స్త్రీలు అన్న సంఘాలు ఒక్క పురుషుడైనటువంటి క్రీస్తు దగ్గరికి వెళ్ళి మా అన్నం మా చిత్తములో జీవిస్తాం, నీ అన్నం వద్దు, నీ చిత్తం మాకు వద్దు, మా వస్త్రం మా స్వనీతి వస్త్రం మాకే ఉండని, నీ వస్త్రం నీ నీతి వస్త్రం రక్షణ వస్త్రం మాకొద్దు, నీ పేరు మాత్రం మాకుంటే చాలు. ఎన్ని సంఘాలు ఈ రీతిగా బతుకుతున్నాయి, ఎన్ని సంఘాలు బతుకుతున్నాయి. ఇక్కడ కూర్చుని దైవ వాక్యాన్ని వినిచున్న మీరు కాకుండా ఇంకా లైవ్ ద్వారా ఎవరెవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, నీవైనా నీ కుటుంబమైనా నీ వెళ్ళే సంఘమైనా ఈ రోజున ఒక్క పురుషుడైన క్రీస్తు దగ్గరికి వచ్చి నీ చిత్తం వద్దు, నా చిత్తములో జీవిస్తానన్నట్టుగా బ్రతుకుచున్నావా? నీ వస్త్రం వద్దు, మా వస్త్రమే చాలు, నీ రక్షణ నీతి వద్దు, మా స్వనీతి యొక్క వస్త్రమే చాలని నువ్వు బ్రతుకుచున్నావా? పేరుకు మాత్రం నామమాత్రపు క్రైస్తవుడిగా ఉంటే చాలు అని బ్రతుకుచున్నావా? దయచేసి చెప్పబడిన వాక్యాన్ని కూర్చుని వినుచున్న నీ జీవితంలో మార్పు చెందవలసినది ఏదైనా ఉండినట్లయితే ఇక్కడే ఈ స్థలములోనే అంతరంగ పరివర్తన చెంది దేవుని సన్నిధానములో ప్రభా నీ వాక్యానికి సరిపోయే జీవితాన్ని నాకు ఈ ప్రభా, నీ వాక్యానికి భిన్నమైన జీవితం నాకు వద్దు తండ్రి. నిజమైన మార్పు కలిగిన వ్యక్తి ఈ విధంగానే దేవుని దగ్గర తను తాను తీర్మానం చేసుకుని ప్రార్థించుకోగలుగుతాడు. నామకార్థ క్రైస్తవురాలుగా బతకద్దు, నామకార్థ క్రైస్తవుడుగా బ్రతకవద్దు. ఒక నిజమైనటువంటి క్రీస్తు బిడ్డగా క్రైస్తవుడుగా ఒక మంచి ఆత్మీయత కలిగిన వ్యక్తిగా జీవించడం ఎంతైనా నీ జీవితానికి మంచిది. కళ్ళు మూసుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగినటువంటి దేవుడు, ఒకసారి మనమందరము లేచి, ఎవరు వెళ్ళకుండా ఒకసారి మనమందరము లేచి నిలిచి దైవ సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. నువ్వు వెళ్ళే సంఘములో ఎలా ఉన్నావు? నువ్వు వెళ్ళే సంఘములో ప్రజలు ఎలా ఉంటున్నారు? పేరుకు మాత్రమే ఉన్నారా? లేక ఒక పురుషుడనే క్రీస్తు ప్రభు యొక్క చిత్తములో జీవిస్తున్నారా? నువ్వు జీవిస్తున్నావా? లేక నీ చిత్తములో జీవిస్తూ దైవ చిత్తాన్ని ప్రక్కన పెట్టేశావా? లేకపోతే నీ స్వనీతి వస్త్రాన్ని ధరించుకోగలిగి దేవుని రక్షణ నీతి అనే వస్త్రాన్ని తిరస్కరించగలిగావా? దయచేసి సమయంలో దేవుడు నీకు ఇచ్చినట్లు అవకాశాన్ని బట్టి దైవ సన్నిధిలో ప్రార్థన చేయి. ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవ్వరు కూడా కళ్ళు తెరవద్దు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. దేవుడు మీకు ఒక మంచి అవకాశం తల్లి, దేవుడు మీకు ఒక మంచి అవకాశం. సేవకులు కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. బోధించే నేను ప్రార్థించాలి, మీరు కూడా ప్రార్థించాలి. నేనేమై ఉన్నా, నా సంఘం ఏమై ఉంది, నా ఇల్లేమై ఉంది, మేమేమై ఉన్నాం? 7 అన్న సంపూర్ణ స్త్రీలు అన్న సంఘాలు ఒక్క పురుషుడన్న క్రీస్తు దగ్గరికి వచ్చి మా అన్నం మా చిత్తం, నీ అన్నం వద్దు, మీ చిత్తములు వద్దు, మా వస్త్రం మా స్వనీతి వస్త్రాలే చాలు, నీ రక్షణ నీతి అనే వస్త్రం మాకొద్దు, పేరు మాత్రం చాలు అన్నట్టుగా బ్రతుకుచుంటున్నామా? సంపూర్ణముగా దైవ చిత్తములో మనం సాగిపోతూ ఉన్నామా? దయచేసి అందరూ కళ్ళు మూసుకొని మన పెదవులు విప్పి దేవుని సన్నిధానంలో ఒక చిన్న ప్రార్థన మనం చేద్దామా? అమ్మా, నీ చిత్తములో నడుస్తున్నావా?
నీ చిత్తంలో నడుస్తున్నావా? ఒక్కసారి మనం అందరం మన 2 చేతులు పైకెత్తి, ప్రతి ఒక్కరూ మన 2 చేతులు పైకెత్తి దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవా, నిజంగానే తండ్రి, ఒక పురుషుడైన మీ దగ్గర నీ చిత్తం వద్దని నా చిత్తములో నేను జీవిస్తూ రాగలిగాను. నన్ను క్షమించు తండ్రి. ఇది మొదలుకు నేను వినుచున్న మీ వాక్యములో మీ చిత్తం ఉంది కాబట్టి మీ చిత్తాన్ని బట్టి జీవించే కృప నాకి. నేను నామమాత్రపు క్రైస్తవుడిగా బ్రతకకూడదు నా తండ్రి, నీకు ఇష్టమైన బిడ్డగా జీవించాలి తండ్రి అని దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నీ 2 చేతులు పైకెత్తి నీ పెదవులు విప్పి హృదయపూర్వకంగా దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయి. నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుంది. ఆయన ఆలకించి తన చిత్తములో నిన్ను దేవుడు నిలువబెట్టుకోగలుగుతాడు. బైబిల్ మనకు చెబుతూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ వాక్య భాగములో మనం చూచినప్పుడు ఈ రోజు వరకు కూడా క్రీస్తు ప్రభు యొక్క రక్తము సజీవమై విరామము లేకుండా మొరపెడుతూ ఉంది. మనుషులు చేసే ప్రతి పాపాన్ని బట్టి క్షమించు 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 అన్నట్టుగా. అందుకే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం ప్రారంభములో చూస్తే తండ్రి యొక్క కుడిపార్శ్వమున క్రీస్తు ప్రభుల వారు కూర్చుని పాపులైనటువంటి వ్యక్తుల నిమిత్తం ఈ రోజు కూడా విజ్ఞాపన చేస్తూనే ఉంటున్నాడు. విరామము లేని విజ్ఞాపన, విరామము లేని విజ్ఞాపన, విరామము లేని విజ్ఞాపన పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తుంటున్నాడు. ఎప్పుడైనా నువ్వు తెలుసుకున్నావా? ఎప్పుడైనా మనిషిని పరిశుద్ధపరిచే రక్తం భూమి మీద ఉంది, అయినా పరిశుద్ధులే. పరలోక రాజ్యములో రక్తము లేదు, అయినా పరలోకమంతా పరిశుద్ధులు ఉన్నారు. రక్తము లేని పరలోకములో పరిశుద్ధులు ఉన్నారు. రక్తమున్న స్థలములో పరిశుద్ధులు లేకపోవడం ద్వారా యేసుక్రీస్తు యొక్క రక్తానికి ఇంకా విలువ కట్టలేదు. మనుషులు విలువ కట్టలేదు. దయచేసి ప్రార్థించు. చాలా మంది మౌనంగా ఉంటున్నారు. చాలా మంది మౌనంగా ఉంటున్నారు. మీ స్వరం వినబడాలి. దయచేసి సేవకులు కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ప్రభా, నా సంఘం కూడా పేరు మాత్రము చాలు అన్నట్టుగా ఉండకుండా ఒక నిజమైనటువంటి తండ్రి దైవ చిత్తములో సాగాలి. దయచేసి వెనుకున్న వారు ప్రార్థన చేద్దాం. మీ చేతులు దేవుని కనబడని, మీ చేతులు దేవుని కనబడని, మీరు చేతులు పైకెత్తడం పరలోకములో నుండి దేవుడు తన హస్తాన్ని చాపి ఆయన మీ చేతుల్లో పెట్టి మిమ్మల్ని పట్టుకుని బలహీనమైనటువంటి మనను బలపరచటానికి, ఆయన సహాయాన్ని కోరటానికే నువ్వు చేతులు పైకెత్తడం. ముందున్న వారు ప్రార్థిద్దాం. అమ్మా, నీ ప్రార్థన పక్కన వారికి వినబడని, నీ చిత్తంలో జీవించే జీవితం నాకే ప్రభువా. దేవుడు సాయం చేస్తాడు. దేవుడు సాయం చేస్తాడు. ఈ ప్రాంగణంలో ఎవరు ప్రార్థన చేస్తారో వారి మీద నా దేవునికి ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. ప్రత్యేకంగా వారి మీద దేవుడు మనసు పెడతాడు. ప్రత్యేకంగా దేవుడు వారి మీద మనసు పెడతాడు. నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు వెళ్ళగలిగితే అనుకో, నీ విన్న వాక్యాన్ని వ్యర్థం చేసి వెళ్ళిపోతున్నావు అనే మాట మర్చిపోవద్దు. వాక్యాన్ని వ్యర్థం చేయగలిగినట్లయితే నీ జీవితంలో నీవు కేవలం పేరుకు మాత్రమే ఉన్నావు, కానీ ఆ పేరు కలిగినటువంటి దేవుని చిత్తం నీలో లేదు. దానివల్ల నీకెంత నష్టం కలుగుతుందో. విరామము లేకుండానే ఆయన మొరపెడుతూనే ఉన్నాడు. ఒక పాపి విషయంలో క్షమాపణ 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 అని.
దయచేసి సమయంలో ప్రార్థించు. గ్లోరీ హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా. వేరే ఆలోచన నీకొద్దు. కళ్ళు తెరిచి ఏదో చూడొద్దు. నిన్ను నీవు చూసుకో. నీ దృష్టికి ఎవరినో రానివద్దు. నీ దృష్టిలో నీకు నీవుగానే రావాలి. ఎంతోమంది హృదయ వేదనతో ప్రార్థిస్తున్నారు, హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నారు. దేవుడు మన మార్పు కోరేవాడు, మన ఎదుగుదల కోరేవాడు, ఆయన చిత్తంలో మనం నడిపించేవాడు. ఏ దేవుడైతే మన బాగోగులు కోరుకుంటున్నాడో ఆ దేవాతి దేవుని యొక్క చిత్తం మనలో సంపూర్ణం కావటానికి దేవుని వేడుకుందాం. గ్లోరీ హల్లెలూయా. పరమ తండ్రి అయిన మా దేవా, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. ఈ రాత్రి మీ బిడలమైన మా అందరికీ కూడా మెలకువ కలిగించేటువంటి మీ సజీవమైన వాక్యాన్ని అందించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. మా వ్యక్తిగత ఆత్మీయ జీవితములో పేరుకు మాత్రము క్రైస్తవులుగా మేము బ్రతకకుండా ఒక్క పురుషుడైనటువంటి మీకు మేము ప్రధానము చేయబడి, మీకు మేము విధేయత కలిగి, మీ సొత్తుగా మేము కాగలిగి, మీ చిత్తములో మేము జీవించి, మీ నీతి అనే వస్త్రమును ధరించుకుని భవిష్యత్తును అందులోనే అభ్యాసం చేసుకుంటూ ఒక రోజున ఆత్మ సంబంధమైన పరిణయం మీతో మాకు జరిగి పరలోకమనే కుటుంబానికి మేము వెళ్ళటానికి ఆ గొప్ప కృప మీ బిడలమైన మా అందరికీ మీరు దయచేయమని మీ దాసునిగా తండ్రి ప్రార్థిస్తుంటున్నాను. ఈ రాత్రికాల సమయమందు చెప్పబడిన వాక్యం మీ బిడలకున్న జ్ఞానాన్ని బట్టి ఎంతవరకు అర్థం చేసుకోగలిగారో అర్థం చేసుకున్నంత వరకు ఆ వాక్యాన్ని బట్టి మీ బిడలు జీవించడానికి సహాయం చేయండి నాయన. తాము చేసిన ప్రార్థన మీరు విని ఉన్న దేవుడై ఉంటున్నారు నాయన. ప్రార్థన పూర్వకంగా మీ దగ్గర ఏదైతే మొరపెట్టగలిగారో తండ్రి, తప్పనిసరిగా తండ్రి మీ బిడలు తండ్రి తాము కోరుకున్నట్టు రీతిగానే మీ వాక్యపేక చిత్తములో వారి జీవితాలు స్థిరపరిచి మీరు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. మీ బిడలు తండ్రి ఎక్కడ కానీ నామమాత్రంగా బ్రతికే వ్యక్తులుగా ఉండకూడదు నాయన. దేవా, మీరు మాకు ఇచ్చిన దైవ సేవకులు ఇక్కడ ఉంటున్నారు, సంఘ విశ్వాసులు ఉంటున్నారు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి నా తను ఎక్కడ కానీ సేవకుడైనా, కుటుంబమైన, విశ్వాసైనా, సంఘమైన నామమాత్రంగా కాకుండా తండ్రి ఒక నిజమైన జీవితాన్ని కలిగి జీవించేటువంటి గొప్ప కృపను ఒక్కొక్కరికి మీరు దయచేయమని తండ్రి యేసు నామములో తండ్రి ప్రార్థిస్తుంటున్నాను. కార్యాన్ని జరిగించండి. మీ దైవ సేవకుడు తండ్రి ఎంతో ప్రయాస తీసుకుని తండ్రి పెట్టిన ఈ సభల ద్వారా మేము మారితమని, బలపడితేమని, ఎదిగితేమని, దైవచిత్తం ఏమిటో తెలుసుకుంటామని మీ బిడ్డలు నా తండ్రి అటువంటి గొప్ప మార్పును నా తండ్రి సభలలో కనపరిచినప్పుడు, సభల విషయంలో ప్రయాస తీసుకున్న బిడ్డలు అదే తమ జీవితానికి ఒక సంతోషాన్ని కలిగిస్తుంది. పడిన శ్రమంతా కూడా మరుగైపోతుంది. అంత గొప్ప కార్యాన్ని తండ్రి మీరు జరిగించి మీ దాసునికి మీరు చూపించినందుకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. బలపరిచి మీరు నడిపించుకొనమని యేసు క్రీస్తు ప్రశస్త నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.